ఒక్క క్షణం అన్నీ సాధారణంగానే ఉన్నాయి. మంత్రి ఓ రైతును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. కానీ కొన్ని సెకండ్లలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంత్రి సహా పలువురు లిఫ్టులో ఉండగా అది పైకి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల ఉన్న వారంతా ఏమైందో అర్థం కాక భయపడుతుండగానే పరిస్థితి మరింత భయంకరంగా మారింది. లిఫ్టును పట్టుకొని ఉన్న రోపు ఒక్కసారిగా తెగిపోవడంతో లిఫ్టు అకస్మాత్తుగా కిందికి పడిపోయింది. కొన్ని క్షణాల పాటు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రితో పాటు ఆయన వెంట ఉన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో మంత్రి స్వల్ప గాయాలతో బయటపడడం అందరినీ ఊరటకు గురి చేసింది. ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ హాస్పిటల్కి వచ్చి ఇంటి వెళ్ళిపోయి కింద పడిపోయి 4 ఫుల్ 5 మంది పడిపోయి చనిపోతే పరిస్థితి నా అర్ధ గంట అయితే ఒక్క యజమానికి సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి మాకు ఏం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయట డాక్టర్లు పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటే అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లీట్ చేస్తాడు ఇంకా రాతపూర్వకం కంప్లీట్ చేస్తాడు. మా పిఏ మా సాయం చేస్తాడు. దాని మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల కరీంనగర్లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ని తీసుకొచ్చుడు ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ వచ్చిన పేషెంట్ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు. న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు. హార్ట్ ప్రాబ్లం హార్ట్ డాక్టర్కి ఉండడు. హార్ట్తో డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తే నడిపిస్తారు. హాస్పిటల్ నడిపిస్తారు. నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి. ఈసారి లిఫ్ట్ ఎక్కద్దు, ప్రమాదం ఉంటుందని చెప్తే నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ అన్నాడు, మనం వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అదే ఇంత మా ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటోళ్ళు ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధం ఉండదు. ఏవో లక్షలాది రూపాయల బిల్స్ వేసుడు, బిల్స్ వస్తుంది. వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యం మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రన్ చేస్తారు. ఇది ఏ విధంగా ప్రైవేట్. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. లిఫ్ట్ తలుపులు తెరిచి మంత్రిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో అదే ఆసుపత్రిలో డాక్టర్లు వెంటనే చికిత్స అందించారు. ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయిందనే భావనతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓ రైతు ఆరోగ్యం తెలుసుకోవడానికి వెళ్లిన మంత్రికి ఇలా ప్రమాదం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ ఘటన తర్వాత ఆసుపత్రిలో లిఫ్టు భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరైన మెయింటెనెన్స్ జరిగిందా, టెక్నికల్ లోపమా లేక నిర్లక్ష్యమా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాల్లో కొన్ని సెకండ్ల తేడాతో ప్రాణాలను తీసేయగలదు. ఇక ఈ ఘటనతో పాటు హైదరాబాద్ లో జరిగిన మరో విషాదం ప్రజలను మరింత కలిసివేస్తుంది. ఒక చిన్నారి లిఫ్టులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకవైపు మంత్రి ప్రమాదం నుండి బయటపడటం ఊరటనిస్తే, మరోవైపు చిన్నారి మృతి అందరినీ కదిలిస్తుంది. లిఫ్టులు మన రోజువారీ జీవితంలో సాధారణమైనవే అయినా సరైన భద్రతా చర్యలు లేకపోతే ఎంత ప్రమాదకరంగా మారుతాయో ఈ 2 ఘటనలు గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రులు, అపార్ట్మెంట్లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో లిఫ్టులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద విషాదానికి దారితీస్తుంది. ఇప్పుడు ఈ ఘటనపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు, ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటి విచారణ జరుగుతుంది అన్నది చూడాలి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.